మన శరీరంలో కటి ప్రదేశము అంటే నడుముకి క్రింద తొడలకి మధ్య ఉండే భాగాన్ని కటి ప్రదేశం లేదా పెల్విస్ అని అంటారు. దీని వలన మనం నడవగలుగుతాము, కూర్చుంటాము, నుంచుంటాము. అలాగే మలమూత్ర విసర్జనకి, ప్రసవించడానికి పిల్లల్ని సహకరిస్తుంది. ఈ శ్లోకంలో అమ్మవారి కటి ప్రదేశాన్ని వర్ణించారు. ఎందుకో తెలుసా? ఏ మహిళలైతే చిన్నప్పటి నుండి బలమైన ఆహారాన్ని స్వీకరిస్తారో వారి కటి ప్రదేశం బలంగాను అందంగాను ఉంటుంది. దీని వలన ప్రసవ సమయం సులువుగా ఉంటుంది. లలితాదేవి ఒకరిని ఇద్దరిని కాదు ప్రసవించింది, ఈ సృష్టి మొత్తాన్ని కూడా ప్రసవించింది. అంటే ఆవిడ కటి ప్రదేశం ఎంత బలంగా ఉంటుందో ఆలోచించండి. అందుకే కవులు ఆ కటి ప్రదేశాన్ని కూడా వర్ణించారు ఈ శ్లోకంలో. ఓం బృహన్నితంబ విలసజ్జగనాయ నమో నమః. బలమైన అందమైన కటి ప్రదేశము మరియు కటి ప్రదేశమునకు క్రింద భాగము కలిగిన లలితామాతకు నమస్కారము.